గురించి చాలా విషయాలు విన్నాం. నేను ఈ మినిస్ట్రీ గురించి ఒక 2 సాక్ష్యాలు చెప్పి తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈ పరిచర్యలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే సంఘం వెళ్ళలేని స్థలానికి ఈ పరిచర్య వెళ్తుంది. సంఘం మమ్మల్ని మేమేమని పిలుచుకుంటామంటే వి కాల్ ఆర్సెల్స్ యాస్ ది ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ది చర్చ్. సంఘం యొక్క విస్తరించబడిన లేకపోతే చాపబడిన చెయ్యి. సో సంఘానికి కొన్ని పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. కానీ గిడియన్స్ బైబిల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే 400 చిల్లర పేజీలున్న ఈ గ్రంథం ఎవరినైనా ఎలాగైనా రక్షించడానికి సామర్థ్యత కలిగిన గ్రంథం ఈ గ్రంథం. ఒకసారి ఒక కుర్రాడు, ముంబై ప్రాంతానికి చెందిన కుర్రాడు, ఈయనకి ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే పని ఏంటంటే క్రికెట్. ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, పనికి వెళ్ళడు, ప్రొద్దున లెగిస్తాడు, గ్రౌండ్కి వెళ్తాడు, సాయంత్రం అయిపోతే ఇంటికి వస్తాడు. ఈయన ఇంటి నుంచి గ్రౌండ్కి వెళ్ళాలంటే ఒక పౌల్ట్రీ ఫామ్ దాటుకొని వెళ్ళాలి. ఈ పౌల్ట్రీ ఫామ్, కోళ్ళ ఫామ్ దాటుకొని వెళ్తున్నప్పుడు అక్కడున్న పెంట కుప్ప మీద లేకపోతే ఆ కోడి పీతులు వేసే ఆ తొట్టు ఉంటుంది. ఏమంటే పౌల్ట్రీ ఫామ్లో ప్రతిదీ ఉపయోగమే. ఆఖరికి ఆ కోడి వేస్ట్ కూడా తీసుకెళ్ళిపోతారు. కానీ క్రింద పడిపోయినంటే కోళ్ళు ఎత్తులో ఉంటాయి, అవి కింద పడిపోయిన ఆ పెంట మట్టి అంటుకుపోతే తీసుకెళ్ళి చెత్త కుప్పలో వేస్తారు. ఆ చెత్త కుప్ప మీద ఆయనకి ఒక చిన్న పుస్తకం ఒకటి రోజు చూస్తున్నాడంతే పట్టించుకోవట్లేదు. చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు రాత్రి కళ వచ్చింది. ఆ కళలో ఆయనకి ఈ పుస్తకం కనబడింది. ఎప్పుడైతే ఈ పుస్తకం కనబడిందో పేడకల్లాగా లెగిసి పుస్తకం ఎందుకు వచ్చింది అనుకున్నాడు. నీళ్ళు తాగాడు, మళ్ళా పడుకున్నాడు. మరలా అదే రాత్రి మరలా కళ వచ్చింది. మరలా కళ్ళు అదే పుస్తకం కనబడింది. ఈసారి లేచాడు, నీళ్ళు తాగాడు, టార్చ్ లైట్ తీసుకున్నాడు, ఆ పౌల్ట్రీ ఫామ్కి వెళ్ళాలంటే గోడ దూకాడు, వెళ్ళాడు. ఆ పెంట కుప్ప మీద ఉన్న ఆ చిన్న పుస్తకాన్ని తీసుకున్నాడు. అది గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ బైబిల్. చిన్న సైజులో ఉంటుంది, పాకెట్లో పెట్టుకోవడానికి ఉంటుంది. అదంతా పెంటలో నానిపోయింది. దాన్ని తీసుకొచ్చాడు, ఒక చిన్న జగ్గులో నీళ్ళు వేసాడు, అందులో వేసాడు, మర్చిపోయాడు. 2-3 రోజుల తర్వాత గుర్తొచ్చింది, అది తీశాడు, డాబా మీద వేసాడు, విడిచిపెట్టేశాడు. అది ఎండకెండుతుంది, రాత్రులు మంచు పడతా ఉంటే నానుతా ఉంది. తర్వాత గుర్తొచ్చింది, ఇలా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అది పేజీ అతుక్కుపోయింది. ఇలా ఓపెన్ చేశాడు. అది ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, అది ఇంగ్లీష్ భాష. అది ఆ భాష ఇంగ్లీష్ అని కూడా తెలియదు. సో ఈ రంగులో ఉండే ఇలాంటి బైబిల్ అనమాట. సో ఆ వీధుల్లోకి పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు. ఆ పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, అన్న ఇదేంటో చెప్పవా, నాకు రోజు కల్లోకి వస్తుంది ఇది అన్నాడు. అతను చూసి ఇది ఇంగ్లీష్ భాషరా, ఇదేదో బైబిల్ అంట, న్యూ టెస్ట్మెంట్ బైబిల్ అంట అన్నాడు. చదివి చెప్తావా అన్నాడు. ఆ పోస్ట్ మ్యాన్ సరే చదువుతాను అని చదవడం, అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. మత్తయి నుంచి మొదలుపెట్టారు. మార్కు సువార్త అయ్యేటప్పటికి వీడిగా ఇంగ్లీష్ అర్థమవడం మొదలుపెట్టాడు. లూకా యోహాను అయిపోయేసరికి ఇంగ్లీష్ తనగా చదువుకోగలిగాడు. ఇది నేను చెప్పినంత ఈజీగా మామూలు ఆల్మోస్ట్ 9 months అయింది యోహాను సువార్త పూర్తి అయ్యేటప్పటికి. వీడు అంటున్నాడు ఆ పోస్ట్ మ్యాన్తో, అన్న నాకు నేను చదివేసుకోగలుగుతున్నాను, నువ్వు వచ్చి చదివి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే డిలే అయిపోతుంది, కాబట్టి రేపటి నుంచి నువ్వు రావద్దు, నేను చదివేసుకుంటాను అన్నాడు. ఆ పోస్ట్ మ్యాన్ ఏం చెప్పాడంటే, అరే 5 సంవత్సరాలుగా నాకు ప్రమోషన్ ఆగిపోయింది, కానీ ఏ రోజైతే నేను ఈ పుస్తకాన్ని పట్టుకొని చదవడం మొదలు పెట్టాను, అప్పటి నుంచి నాకు తెలియని సంతోషం నాకు రావడమే కాదు, నా ప్రమోషన్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది, నేను దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నాడు. మరి ఎలాగన్నా నువ్వు చదువుతుంటే డిలే అయిపోతుంది కదా అంటే, మరి ఒక పని చేయి, నేను రోజు వచ్చి చదివే టైంలో నేను చదువుకుంటాను, మిగిలిన టైంలో నువ్వు ఎలాగ ఖాళీయే కదా, ఆ టైంలో నువ్వు చదువుకో అని చెప్పాడు. వాడు ఆ పుస్తకం పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది మొత్తం ఈ బైబిల్ చదవడానికి. అతడు 17 సంవత్సరాల వయసులో పుస్తకం దొరికింది. 20 సంవత్సరాల వయసులో ఈ బైబిల్ని పూర్తి చేయగలిగాడు. ఇప్పుడు ఆయనకి చదువుకోవాలని ఆశపడుతుంది. ఏం చేయాలో తెలియదు, అంతా స్లమ్సే, ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు అక్కడ. ఆ వీధిలోనే ఒక ఆయన ట్యూషన్స్ చెప్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళాడు. సార్ నేను ఎప్పుడు చదువుకోలేదు, కానీ ఈ పుస్తకం నాకు 3 సంవత్సరాల క్రితం దొరికింది,
నేను ఇది చదివిన తర్వాత నాకు పరిజ్ఞానం పెరిగింది, నాకు ఇంగ్లీష్ వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు. ఇప్పుడు నేను చదువుకోవాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని అడిగాడు. 20 సంవత్సరాల వయసు నాకు ట్యూషన్ టీచర్ చూసి, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తే ఎవరిని అడ్మిట్ చేసుకోడు, కానీ ఒక ఆప్షన్ ఉంది, 1 సిట్టింగ్లో 10th క్లాస్ రాసే నేను నీకు గైడ్ చేస్తాను అన్నాడు. సో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం పుస్తకాలు కొనాలి అన్ని అతను గైడ్ చేశాడు. 21 ఇయర్స్ వయసు వచ్చేటప్పటికి 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి, సింగిల్ సిట్టింగ్ ఇంటర్మీడియట్ కట్టమన్నాడు. సింగిల్ సిట్టింగ్ ఇంటర్మీడియట్ కట్టాడు, పాస్ అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి, సింగిల్ సిట్టింగ్ డిగ్రీ కట్టమన్నాడు. సింగిల్ సిట్టింగ్ డిగ్రీ కట్టాడు. ఈయన గైడ్ చేస్తున్నాడు, ఏ పుస్తకాలు చదవాలి, కొనుక్కోవాలి, ఏ పుస్తకాలు చదవాలి అన్నీ చెప్తున్నాడు. సో 20 ఇయర్స్, 20 సంవత్సరాల వయసులో చదువులేనాడు. 23 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ అయ్యాడు. మొట్టమొదటిసారిగా 23 సంవత్సరాల వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఒక యూనివర్సిటీ, ఒక కాలేజ్లో, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. ఆయన అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించి అతను ఎంఎస్సీ పూర్తి చేశాడు, బయటకు వచ్చాడు. తర్వాత అమెరికా వెళ్ళాడు, అక్కడ మరలా ఎంఎస్ చేశాడు, అక్కడే పిహెచ్డి చేశాడు. ఒక పెంట కుప్ప మీద దొరికిన ఒక పుస్తకం, ఒక చదువు రాని, క్రికెట్ తప్ప దేనికి పనికిరాని ఒకడిని ఒక పిహెచ్డి అమెరికాలో పిహెచ్డి చేయగలిగే సామర్థ్యానికి తీసుకెళ్ళగలిగాడు. అందుకనే నేను చెప్పాను, సంఘం వెళ్ళలేని స్థలాల్లోకి ఈ గిడియన్స్ బైబిల్ వెళ్తుంది. ఇందాక సహోదరి ఆఫీసర్ ప్రెసిడెంట్ గారు చెప్తూ, మా పరిచయంలో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బైబిల్స్ ని ఉచితంగా ఇవ్వాలి. మేము ఎక్కడెక్కడ ఉచితంగా ఇస్తాము అంటే, మాకు కొన్ని ఛానల్స్ ఉన్నాయండి. ఛానల్ నెంబర్ 1 స్కూల్స్ లో ఉచితంగా ఇస్తాం, అలాగే కాలేజెస్ లో ఇస్తాం, అలాగే హాస్పిటల్స్ లో, ముఖ్యంగా అక్కడ ఉన్న నర్సింగ్ స్టూడెంట్స్ కి, కొంతమంది పేషెంట్స్ కూడా మేము ఇస్తూ ఉంటాం. అలాగే జైల్స్కి వెళ్ళి ఈ బైబిల్స్ ని మేము పంచిపెడతా ఉంటాం. ఈ మధ్యకాలంలో కాకినాడ కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్ కి టెస్టిమోనీ స్పీకర్, అంటే టెస్టిమోనీ చెప్పడానికి చెలుగురుపేట నుంచి నారాయణమూర్తి అని ఒక ఆయన వచ్చారు. నారాయణమూర్తి గారు 10th క్లాస్ ఎగ్జామ్ 1994లో రాస్తున్నప్పుడు స్లిప్ పెట్టాడంట. స్లిప్ పెడితే ఆ స్లిప్ ఇన్విజిలేటర్కి దొరికిపోయాడు. ఆ రోజుల్లో ఇప్పుడులా కాదు, ఇప్పుడైతే టీచర్స్ స్లిప్లు ఇస్తున్నారు, అది వేరే విషయం. ఆ రోజుల్లో స్లిప్ పెడితే అది ఒక పెద్ద ఇష్యూ. స్లిప్ దొరికిపోయాడు. ఆ టీచర్ స్లిప్లు పట్టుకున్నాడు. నారాయణమూర్తికి భయం వేస్తుంది, నా కెరియర్ అయిపోయింది, ఒకవేళ స్క్వాడ్కి కనుక అప్ చెప్తే నన్ను డిబార్ చేస్తారు, 3 ఇయర్స్ వరకు నేను చదవకూడదు, 3 ఇయర్స్ ఖాళీగా ఉన్నది, గోల్డెన్ ప్రశ్నలు మధ్యలో వెళ్తా ఉన్నాయి. ఆయన అన్నాడు, ఆ కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో తెలియక నన్ను పట్టుకుని ఇన్విజిలేటర్ని లాగి పెట్టి ఒకటి కొట్టాను. అతను ఎంత గట్టి కొట్టాడంటే అతను కింద పడిపోయాడు. ఆ ఇన్విజిలేటర్ అనుకున్నాడంటే ఫోన్లే విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు కొట్టాడు కాబట్టి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. తీసుకొని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ హెడ్ మాస్టర్ కి జరిగినంత చెప్పాడు. ఆ హెడ్ మాస్టర్ నారాయణమూర్తి లోపలికి రాన్నాడు. లోపలికి వస్తుంటే అక్కడే ఉండు, దగ్గరికి రాక అంటాడు. ఎందుకు చెప్పండి, ఆయనకు భయం వేసింది. నారాయణమూర్తి అంటాడు, నాకు ఆ భయం నచ్చింది, ఆ భయం అంటే నచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరిని కొట్టి మాట్లాడడం మొదలు పెట్టాను. అలా 5 సంవత్సరాలు గడిచేటప్పటికి 1999కి వచ్చేటప్పటికి 20 సంవత్సరాల వయసు కలిగిన నేను ఒక పెద్ద కిరాయి గూండాలాగా అయిపోయాను. డబ్బులు తీసుకొని మనుషులను కొడుతున్నాను, డబ్బులు తీసుకొని మనుషులను బెదిరిస్తున్నాను, మానభంగాలు చేశాను, కిడ్నాప్లు చేశాను, హత్యలు చేశాను. ఇంకొక 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి, అంటే 2003 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఆంధ్రాలోనే కాదు, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, జార్ఖండ్లో, ఇలాంటి ప్రదేశాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా అయిపోయాను. 2004 సంవత్సరంలో నెల్లూరులో ఒక వ్యక్తిని హత్య చేసి వస్తా ఉంటే పోలీసులు అతను పట్టుకున్నారు. అతనికి శిక్ష విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకి శిక్ష పడింది, యావజ్జీవ కారాగార శిక్ష. 2004లో శిక్ష పడింది. 14 సంవత్సరాలు, అంటే 2016 సంవత్సరం వరకు ఆయన జైల్లో ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు పోలీసులు కొట్టిన ఆయన దెబ్బలకి 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఆయన నిల్చోలేకపోతుండేవాడు, ఆయన సరిగ్గా తినేవాడు కాదు. కానీ ఒకరోజు ఎవరో ఇచ్చిన, అక్కడ రాజమండ్రి క్యాంప్ వాళ్ళు ఇచ్చిన బైబిల్ బాగా సన్నం అయిపోయింది, అంటే పేజీలు అందరూ చింపేశారనమాట. అందులో ఒక పేజీని చింపుకొని నిప్పంటించుకొని, పొగాకు లేదు, జస్ట్ ఫీల్ కోసమని సిగరెట్ లా చేసుకొని కాల్చుకున్నాడు. ఈలోపు పోలీసు అతని యొక్క బూటి కాలి శబ్దం వినబడి దాన్ని ఆపేసి జోబులో పెట్టుకున్నాడు. అయిపోయింది, అది ఉతకడానికి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ర్యాండమ్ గా జోబులో పెట్టుకుంటే పేపర్ బయటకు దొరికింది. అదంతా సగం కాలిపోయింది, నలిగిపోయింది, ఉతికేసి వచ్చింది. కానీ ఆయనకు అక్షరాలు కనపడుతున్నాయి, ఆయన పొద్దున్న దెబ్బల చేత నీకు స్వస్థత కలిగినది అని. సో ఇంక ప్రశ్న వచ్చింది, ఆయన ఎవరు? మొదటి ప్రశ్న. రెండోది, ఆయన ఎందుకు దెబ్బలు తిన్నారు?
మూడో ప్రశ్న, ఆయన దెబ్బలు తింటే నాకు స్వస్థత ఎలా కలుగుతుంది అని. ఈ ప్రశ్న అన్నిటికీ జవాబు అసలు ఈ పేపర్ నా జోబులోకి ఎలాగొచ్చింది ఆలోచిస్తాడు. ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. ఎలాగొచ్చింది అని ఆలోచిస్తా ఉంటే తర్వాత జ్ఞాపకం వచ్చింది, ఈ పేజీ సన్న పుస్తకం ఎక్కడ దొరుకుతుంది నడవలేకపోతున్నాడు. పాల్కుంటూ దేక్కుంటూ వెళ్ళి ఆ పుస్తకాన్ని సంపాదించాడు, చదవడం మొదలు పెట్టాడు. చదువుతూ ఆయన ప్రశ్న, ఎవరైనా ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఆయన దెబ్బలు తింటే నాకు స్వస్థత ఎలాగొస్తుంది అని వెతకడం మొదలు పెట్టాడు. ఒక 2 నెలల తర్వాత రోడ్డు ఖైదీ చెప్పాడు, అన్న ఈ మధ్య నువ్వు మారిపోయావు తెలుసా అన్నాడు. ఏం మారేట్రా? 2 రకాలుగా మారేవన్నా. నెంబర్ 1, ఒకటి, నువ్వు మమ్మల్ని అందరినీ పేరు పెట్టి ఎప్పుడు పిలిచేవాడు కాదు, దుర్భాషలు ఆడేవాడివి, బూతులు ఆడేవాడివి, అసహ్యంగా అసభ్యకరంగా మా ఇంట్లో ఆడవాళ్ళని చాలా అసహ్యంగా మాట్లాడుతూ మమ్మల్ని పిలిచేవాడివి. ఈ మధ్య నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నావు, అది నీలో వచ్చిన మొదటి మార్పు అన్నాడు. సరే, రెండో మార్పు ఏంటంటే, ఇదివరకు నువ్వు పాకుతూ దేకుతూ వెళ్ళేవాడివి, ఈ మధ్య నువ్వు నించొని స్లోగానే వెళ్తున్నావు, కానీ నించొని నడవగలుగుతున్నావు, గమనించావా అన్నాడు. అప్పుడు నీకు వెంటనే అర్థమైపోయింది, ఈ పుస్తకంలో ఏదో మహత్వం ఉంది. చిన్న పుస్తకమే సన్నమైపోయింది, నాకు ఈ ఫుల్ పుస్తకం కావాలి అనుకొని ఆ జైలు సూపరింటెండెంట్ అడిగాడు, సార్ నాకు ఈ పుస్తకం కాదు, ఫుల్ పుస్తకం ఎక్కడ దొరుకుతుందని అంటే, పాస్టర్లు వచ్చేస్తారు కదా, గోల్డ్ ఉన్నాయి అని ఒక పుస్తకం ఇచ్చాడు. ఆయన పుస్తకం చదువుతూ ఉంటే ఆయన తెలియకుండా ఆయన లోపల నుంచి మారడం మొదలు పెట్టాడు. 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉంటున్నప్పుడు కొంతమంది యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీలకి సత్ప్రవర్తనతో పోలీసు వారి రికమెండేషన్ మీద రిలీజ్ చేయమన్నారు. అలాగే మన రాష్ట్రంలో 15 మంది రిలీజ్ చేస్తే అందులో ఈయన ఒకడు. ఆయన బయటకు వచ్చాడు 2007 సంవత్సరంలో. 2005-4లో శిక్ష పడింది. కేవలం 3 సంవత్సరాలే జైల్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు బయట చదివాడు. ఆరోగ్యం మెరుగైంది, ప్రవర్తన మెరుగైంది, తను సంపూర్ణంగా మార్చుకున్నాడు. ఇంకా యేసు ప్రభుకి తన జీవితాన్ని ఎలా ఇవ్వాలో తెలియదు. ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు, చిలుకలు పెట్టొచ్చాడు. ఆయన ఆ ప్యాడ్లో ఆ వీధిలోకి వెళ్తా ఉంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ గొప్ప పారిపోతే నీడు బయటకు వచ్చాడంటే, ఎందుకంటే ఆడవాళ్ళు పెంచారు అతనికి. ఒకసారి రోడ్డు మీద అందమైన అమ్మాయి వెళ్తుంటే పేరు మీద కట్టి పెట్టి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చంపేనా అన్నాడు. ఆ అమ్మాయికి ఆప్షన్ లేదు, గుడికి తీసుకెళ్ళాడు. ఆ పంతులు కలిపి కూడా బెదిరించాడు. ఆయన మంత్రాలు చదివితే తాళి కట్టేశాడు. ఆ అత్తగారికి లేదు, కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చొని ఉంటే మూడు దేవుడి బొమ్మలు కనబడుతున్నాయి ఎదురుకుండా. 3 దేవుడికి అటొక భార్య ఇటొక భార్య ఉన్నాడు. లేచి అత్తగారిని అడిగాడు, అంతమంది ఫేవరెట్ దేవుడు ఎవరని అడిగాడు. సో అందులో ఒక పేరు చెప్పింది, రెండో ఫేవరెట్ రెండోటి పేరు చెప్పింది, మూడో ఫేవరెట్ మూడోటి పేరు చెప్పింది. మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి 3కి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, నాకు ఒక్కతే భార్య ఏంటి అన్నాడు. పెళ్ళే 2 నెలలు అయింది ఆయనకి. ఒకతే భార్య ఏంటి అంటే ఈ అత్తగారికి ఏం చెప్పాలో తెలియదు. వీడు రౌడీ, ఎస్ అనాలో నువ్వు అనాలో, తప్పు అనాలో తప్పు కాదనాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వేం కంగారు పడుకో, నేను నా 2వ భార్యను కూడా చూసేసుకున్నాను అన్నాడు. 2వ భార్యను కూడా చూసేసుకున్నావా అంటే, నువ్వేం కంగారు పడుకో, నీ 2వ కూతురే నా 2వ భార్య అన్నాడు. వెంటనే తల్లి అడ్డుపడింది, నాకు పెద్ద కూతురు జీవితం ఎలాగా పడైపోయింది, నా 2వ కూతురు నీకు ఎట్టి పరిస్థితి ఎవరంటే నువ్వు ఇచ్చేది ఏంటి అని చెప్పి ఆమె పట్టుకొని గోడ వేసి కొడితే ఆమె తలపగిలిపోయి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంటే తన మర్దల్ని ఆమె పక్కనే చేర్చి పాడు చేసినంత కిరాతకుడు అతను ఆ వీధుల్లోకి వస్తూ ఉంటే ఆడవాళ్ళందరూ పారిపోతున్నారు. కానీ అదే వీధిలో ఉన్న ఒక చర్చ్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్పాడు, సార్ ఈ బైబిల్లో ఉన్న దేవుడు నన్ను మార్చాడు, నా తత్వాన్ని మార్చి నా క్యారెక్టర్ని బిల్డ్ చేశాడు, నా ఆరోగ్యాన్ని మెరుగుపరిచాడు, దేవుడు నాకు కావాలి అంటే ఆ పాస్టర్ గారు ఆయన తన దగ్గర పెట్టుకున్నారు. కొన్ని రోజులు అబ్జర్వ్ చేశారు, నిజంగానే మారేడు అనిపించుకున్న తర్వాత ఆయన దేవుడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. నేను 2016 సంవత్సరంలో ఆయన సాక్ష్యాన్ని విన్నాను. కాకినాడ కన్వెన్షన్ 2021లో 22లో అయినట్టుంది. నేను 16లోనే విన్నాను. అప్పుడు ఆయన చెప్తున్న ఆయన మాటలో చెప్తున్నాను, నేను 2008 నుంచి వాక్యం చెప్పడం మొదలు పెట్టాను. లాస్ట్ 8 years గా నేను నా పరిచర్య జైల్స్కి వెళ్ళి పరిచయం చేస్తాను. నేను నారాయణ మాటలో చెప్తున్నాను, నేను జైల్స్కి వెళ్ళి పరిచయం చేస్తాను. నేను ఏ జైల్స్కి వెళ్తానంటే సబ్ జైల్స్కి వెళ్తాను. 2 రకాలైన జైల్స్ ఉంటాయండి, సబ్ జైలు, సెంట్రల్ జైలు. సబ్ జైలు అంటే నింద ఆరోపించబడింది, ఇంకా రుజువు కాదా. సెంట్రల్ జైలు అంటే నింద రుజువు అయిపోయింది, శిక్ష పడ్డది అనమాట. ఆడు చేశాడని కోర్టు నమ్మింది కాబట్టి శిక్ష వేశారు. సో ఈయన కన్యాకుమారి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు మన దేశంలో 27 సెంట్రల్ జైల్స్ ఉంటాయి. ప్రతి జైలుకి వెళ్ళి ఆయన మీద పెట్టబడ్డ ఛార్జ్ షీట్ చూపిస్తాడట. ఆ ఛార్జ్ షీట్ చూపిస్తాడు. ఆయన మీద కిడ్నాప్ కేసులు ఉన్నాయి, దోపిడీ కేసులు ఉన్నాయి, మానవంగం కేసులు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, లేకపోతే బెదిరింపుల కేసులు ఉన్నాయి, అన్ని రకాలైన కేసులు ఉన్నాయి. ఇలాంటి కిరాతకు అన్ని రుజువైనవి. ఇలాంటి కిరాతకుడైన నన్ను నా బైబిల్లో యేసు ప్రభు మార్చితే నీ జైల్లో ఉన్న ఎవరినైనా మార్చగలుగుతుందంటే
ఆ జైలు సూపరింటెండెంట్ పర్మిషన్ ఏమక్కర్లా, ఆయన మీద పెట్టబడ్డ ఛార్జ్ షీట్ ఆయన పర్మిషన్, జైలు ఓపెన్ చేసి ఆయన లోపలికి పిలిచి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన చెప్పినాడు, గత 8 సంవత్సరాలుగా నేను దగ్గర 1600 మందిని యేసు ప్రభు కొరకు రక్షించగలిగాను అని. ఏమంటే ఈ సంఘం వెళ్ళలేని స్థలాల్లోకి ఈ మా గిడియన్స్ బైబిల్ వెళ్ళగలుగుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఈ పరిచర్య 1899లో స్టార్ట్ అయింది. 1898లో అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు, మీకు ఇచ్చిన ఆ షీట్ లో అద్భుతంగా చరిత్రను రాశారు, అనుకోకుండా ఒక హోటల్లో కలిసిన ఇద్దరు, వారికి కలిగిన ప్రేరణతో స్టార్ట్ చేసిన ఈ పరిచర్య ఈ రోజు ప్రపంచంలో 201 దేశాలని చేరుకోగలిగింది. కోకోకోలా అనే కంపెనీ, ఇది అమెరికాలో క్రిస్టియన్స్ ద్వారా స్థాపించబడిన కంపెనీ. ఈ కంపెనీ విస్తరిస్తున్నప్పుడు వాళ్ళు ఒక నినాదం చేసుకున్నారు. ఆ నినాదం ఏంటంటే, దేర్ షుడ్ బి నో కంట్రీ వితౌట్ కోకోకోలా ఇన్ ఇట్ అని. అంటే కోకోకోలా లేని దేశం ఏది ఉండకూడదు అని. ఇప్పటివరకు కోకోకోలా 200 దేశాలకు వెళ్ళగలిగింది. గిడియన్స్ ఇంటర్నేషనల్ బైబిల్ 201 దేశాలకు వెళ్ళగలిగింది. అంటే కోకోకోలా కంటే ఒక అడుగు ఎక్కువలోనే ఉంది. గిడియన్స్ ఇంటర్నేషనల్ బైబిల్ ఇప్పటి వరకు భారతదేశంలో 26 భాషల్లోకి తర్జుమా చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్ లో మన మిషనరీస్ జిగిన్ బాగ్ కానీ విలియం కేరీ కానీ చాలా భాషల్లోకి 9 భాషల్లోకి వాళ్ళు బైబిల్ని తర్జుమా చేస్తే, ఈ క్రొత్త నిబంధనని గిడియన్స్ ఇంటర్నేషనల్ వారు ఇప్పటికి 26 భాషల్లోకి తర్జుమా చేసి ఆయా స్థలాల్లోకి ఈ బైబిల్స్ ఇవ్వగలుగుతున్నారు. నార్త్ ఇండియాలో అద్భుతమైన పరిచర్య బైబిల్స్ ద్వారా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సువార్త ప్రకటించడం చాలా కష్టం. మామూలుగా మనలాగా స్వతంత్రం లేదు కదా, మనలాగా వాళ్ళకి అవకాశం లేదు. కానీ అలాంటి స్థలాలకు కూడా ఈ గిడియన్స్ ఇంటర్నేషనల్ బైబిల్ వెళ్తుంది, అనేక మందిని రక్షించగలుగుతుంది. నాకు సహోదరు చెప్తూ, యానంలో బైబిల్స్ ని హోటల్స్ లో ప్లేస్ చేసామన్నారు కదా, అలాగే ఒక బైబిల్ ని చెన్నైలో అక్కడున్న క్యాంప్ వాళ్ళు ప్లేస్ చేశారు. ఆ చెన్నైకి హోటల్కి ఒక హీరోయిన్ వెళ్ళింది, ఆమె పేరు నగ్మా. నగ్మా ఎక్కడికి ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే ఆమె ముంబైలో ఒక సినిమాకి షూటింగ్ లో ఉంది. ఆమె అంతకుముందు నటించిన ఒక వెబ్ సిరీస్ లో ఆమె ముస్లిం. సో ఆమె మతానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగులు చెప్పిందంట. అది ముస్లింల మనోభావాలను హర్ట్ చేసింది. ఆమె ముంబైలో ఉందని తెలుసుకున్న ఒక ముస్లిం మత పెద్ద వెళ్ళి అందరి ముందు సెట్ లో ఆమె తిట్టాడు. ఏమని తిట్టాడో మనకు తెలియదు. ఎలా తిట్టాడంటే, నగ్మా నేను చచ్చిపోవాలి అనుకుంది. వెంటనే క్యాబ్ తీసుకుంది, ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎక్కడికి నాకు టికెట్ దొరికితే అక్కడికి నేను వెళ్తానంది. అక్కడికి టికెట్ చెన్నైకి దొరికింది. చెన్నైలో అత్యంత ఖరీదైన హోటల్ రూమ్ తీసుకుంది, 20 అంతస్తులో. వెళ్తే తనకి లైసెన్స్ ఉంది, దానిలో తుపాకీ కొనుక్కుంది. ఆ రాత్రి తన ప్రాణాన్ని కాల్చుకొని చచ్చిపోదాం అనుకుంది. రాత్రి అవడం కోసం కనిపెట్టింది, అద్దం ముందు నిలబడింది, గంటలు ఓట్కేసుకుంది. ఇంకా తను పేర్చుకొని చచ్చిపోవాలి. ఆ టైంలో క్రింద తెరిచి పెట్టబడిన గిడియన్స్ ఇంటర్నేషనల్ హోలీ బైబిల్, మొత్తం బైబిల్ ఉంది. తను కాల్చుకొని చచ్చిపోవాలి, నా రక్తం ఆ పుస్తకం మీద పట్టడం ఎందుకు అనుకొని ఆ పుస్తకాన్ని పక్కన పెడదాం అనే క్రమంలో తుపాకీ పక్కన పెట్టింది. ర్యాండమ్ గా ఏదో చదువుదాం అనుకుంది. రాత్రంతా చదివింది. ఉదయం లేకుండా యేసు ప్రభుకి తన హృదయాన్ని ఇచ్చింది. యేసు ప్రభుని రక్షణ కింద అంగీకరించింది. అండ్ మీరు చెప్పండి, ఏ సినిమా యాక్టర్ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం సువార్థికులుగా? ఏ సినిమా యాక్టర్ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం? సినిమా యాక్టర్ దగ్గరికి కాదు. మొన్న ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మా ఊర్లో పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన ఒక వీధిలో 2 రోజులు ఉన్నాడు. ఆ వీధిలోకి నా ఫ్రెండ్ ఒకడు అదే వీధిలో ఉంటాడు. ఆడు వెళ్ళడానికి 10 పర్మిషన్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది. తన వీధిలోకి, తన ఇంట్లోకి నన్ను వెళ్ళడానికి. అంటే ఈ రోజులో సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అది మన పరిస్థితి. కానీ గిడియన్స్ ఇంటర్నేషనల్ బైబిల్ సంఘం వెళ్ళలేని స్థలానికి వెళ్ళగలుగుతుంది. సో ఈ సాయంకాల సమయంలో ఇక్కడున్న గిడియన్స్ కి, ఆక్సిలరీస్ కి కాకుండా ఇక్కడున్న దైవజనులందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పరిచర్య చాలా చాలా ప్రాముఖ్యమైన పరిచర్య, చాలా శక్తివంతమైన పరిచర్య. ఈ పరిచర్య ద్వారా అనేక మంది రక్షణ పొందుతున్నారు. ఈ రక్షణ పొందుతున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? గిడియన్స్ వారికి ఏమైనా సంఘ స్థాపన ఉందా? చర్చ్ ప్లాంటింగ్ ఉందా? లేదు. మరి రక్షణ పొందుతున్న వాళ్ళు ఏమవుతారు? ఒకవేళ మాకు ఫీడ్బ్యాక్ వస్తే మేము వారు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళమో చూసి అక్కడ ఉన్న ప్రొటెస్టెంట్ చర్చెస్ లో వారిని కనెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు గిడియన్స్ ద్వారా రక్షణ పొందుతున్న అనేక మంది ఆయా రీతిగా చర్చెస్ కి ఆయా రకాలుగా ఉపయోగపడుతున్నారు. చర్చ్ లీడర్షిప్ లో ఉన్నారు. సో మేము లోకల్ చర్చ్ ని బలపరుస్తున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ పరిచర్య విస్తారంగా సేవ చేస్తుంది. అయితే ఎప్పుడు లేనట్టుగా, ఇందాక మనం విన్నాం 40 చర్చెస్ మీరు
కాకినాడలో ఓపెన్ చేశారు, అంతకుముందు 60 చర్చెస్ ఓపెన్ చేశారు. దాన్ని బట్టి మీకు వందనం. కానీ ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు గిడియన్స్ పరిచర్య భారతదేశానికి 1961లో వచ్చింది. ఇది 2025 అంటే గత 65 సంవత్సరాలుగా లేనిది, లేకపోతే గత 60 సంవత్సరాలుగా లేనిది లాస్ట్ 5 ఇయర్స్గా ఎందుకు మీరు మా దగ్గరకు వస్తున్నారు అంటే, 2015 సంవత్సరంలో 2014 సంవత్సరంలో 2 రకాలైన మార్పులు జరిగినాయి. మొదటి మార్పు ఏంటంటే, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సో ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చి రాకముందు వరకు ఒక బైబిల్ ప్రింట్ చేయడానికి ఆ రోజు ప్రైస్ 25 రూపాయలు అయ్యేది. 25 రూపాయలు అమెరికా దేశం నుంచి ఇండియా వచ్చేది. సో వాళ్ళు FCR ద్వారా పంపించేవారు. వాటిని ముద్రించి ఉచితంగా పంచిపెడతా ఉండేవారు. 2014 తర్వాత అంటే బీజేపీ గవర్నమెంట్లోకి, సెంట్రల్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గిడియన్స్ ఇంటర్నేషనల్కి ఎందుకు ఫండ్స్ వస్తున్నాయని రెడ్ మార్క్ చేశారు. సో ప్రతి ఎందుకు రిలీజియస్ బుక్స్ ప్రింట్ చేయడానికి మేము డబ్బులు పంపించడానికి మేము అనుమతించాలి అని వారు ఆ డబ్బుల్ని రానివ్వకుండా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఒకటి. రెండోది, అమెరికా దేశంలో ఉన్న గిడియన్స్ సాక్రిఫిషియల్ గా పంపుతున్న ఈ కానుకల్ని వారికి ఈ భారతదేశంలో ఉన్న గిడియన్స్ గురించి వాళ్ళు ఒక సర్వే చేసుకున్నారు. దేవుడు మనందరినీ ఆర్థికంగా ఆశీర్వదించాడు కదా, భారతదేశంలో ఉన్న క్రైస్తవుని ఆశీర్వదించాడు, భారతదేశాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు చాలా చాలా సంపన్నులు ఉన్నారు, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, మీరే సెల్ఫ్ సపోర్టింగ్కి వెళ్ళండి. ఈ సంవత్సరం మొదలుకొని 2015 నుంచి 2025 వరకు 10% చొప్పున మేము మీకు ఫండ్స్ ఇన్ఫ్లో తగ్గిస్తాము. అంటే మొదటి సంవత్సరం 100 పంపించేవారు 90 పంపుదాం, అలా 10 తగ్గించుకుంటూ 2025 వచ్చేటప్పటికి ఇంకా మీకు మేము ఫండ్స్ ఏమి పంపించు అని చెప్పారు. సో ఈ పరిచర్య వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి చేసేది కాదు, వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి ప్రారంభించబడి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఫండ్స్ పంపించినంత మాత్రాన ఇది ఆగదు అని మా లీడర్షిప్, నేషనల్ లీడర్షిప్ ఏం చేశారంటే, 2 ప్రాముఖ్యమైన మనీ జనరేషన్ని ఐడెంటిఫై చేశారు. అందులో ఒకటి చర్చ్ ప్రెజెంటేషన్స్. ఈ రోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చాము, ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ పరిచర్య గురించి చెప్తున్నామంటే, ఈ పరిచర్యకి మీ సహాయం కావాలి. ఏ రకంగా మీరు సహాయపడగలుగుతారు అంటే, ఈ పరిచర్యలో మెంబర్స్ కావాలి. మేము కేవలం ప్రొటెస్టెంట్ చర్చెస్ లో ఉన్న బిజినెస్ లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ మాత్రమే మేము మా యొక్క సంస్థలోకి మేము తీసుకుంటాం. అంటే పాస్టర్స్ని తీసుకోము, ఎవాంజలిస్టుల్ని తీసుకోము. ఒకవేళ వాళ్ళకి సంఘం ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే టీచర్స్ కొంతమందికి సంఘాలు ఉంటాయి కదండి, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చర్చ్ కాకుండా ఉన్న ఎవరినైనా మేము ఈ పరిచర్యలోకి తీసుకుంటాం. ఈ పరిచర్యలో సభ్యులు అవ్వాలంటే ప్రస్తుతానికి ఉన్న యాన్యువల్ ఫీజు ఏంటంటే 2100 పర్ కపుల్. ఒక జంటకి అంటే ఒక భార్య భర్తలకి 2100 రూపాయలు ఇచ్చుకునే సామర్థ్యత ఉంది. వాళ్ళు బిజినెస్ కానీ లేదా ప్రొఫెషనల్స్ కానీ అంటే ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా సెక్యులర్గా మంచి జాబ్స్ చేసి సంవత్సరానికి 2100 రూపాయలు యాన్యువల్ ఫీజు కట్టుకోగలిగిన వారిని మీరు మాకు మెంబర్స్గా ఇవ్వండి అని మిమ్మల్ని అడగడానికి మీ మధ్యలోకి వచ్చింది. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, మమ్మల్ని ఈ పరిచర్య మీ సంఘాలతో పంచుకునివ్వండి. ఈ పరిచర్య ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతుంది. ఆల్రెడీ మీరు చాలా చర్చెస్ ఓపెన్ చేస్తారు, దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. అయితే ఈ పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, మేము మీ చర్చెస్కి వచ్చినప్పుడు మీ చర్చెస్ యొక్క ఆఫరింగ్ మేము తీసుకోమండి. మాకు ఒక పాలసీ ఉంది, మేము ఏం చేస్తామంటే CRO అంటారు దాన్ని, చర్చ్ రిటైరింగ్ ఆఫరింగ్. చర్చ్కి ఇచ్చేది చర్చ్కి ఇచ్చి, దైవజనుడికి ఇచ్చేది దైవజనుడికి ఇచ్చి, ఇంకా మీరు ఏదైనా ప్రేరేపించబడితే మీరు చర్చ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మేము బయట డోర్ కలెక్షన్ చేసుకుంటాం. కొన్ని సంఘాలు ఉంటే కలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. అది దైవజనుడి మీద సంఘ కాపుల మీద ఆధారపడి ఉంటుంది. వెనక్కి వెళ్తున్న వాళ్ళ దగ్గరే మేము కానుక తీసుకోవడానికి ఇష్టపడతాం. కాబట్టి మీ కానుకలు మేము బలవంతంగా తీసుకోము, మేము సంఘ స్థాపకులు కాదు. కాబట్టి కేవలం స్క్రిప్చర్ కోసమే. ఈ స్క్రిప్చర్కి ఎక్కడెక్కడైతే ఈ ఫండ్ రైజ్ చేయబడుతుందో నయా పైసలతో సహా, అంటే మీ చర్చ్కి వచ్చి కలెక్ట్ చేస్తే ఎన్ని రూపాయలు అయితే కలెక్ట్ చేస్తామో అన్ని రూపాయలు హెడ్ ఆఫీస్ పంపిస్తాము. ఇప్పుడు 2025లో ఇలాంటి ఒక బైబిల్ ప్రింట్ చేయడానికి 50 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. పోయిన సంవత్సరంలో 1,50,00,000 బైబిల్స్ భారతదేశం అంతా పంచిపెట్టారు. ఇందాక కాకినాడ క్యాంప్ గురించి చెప్పారు కదా, 15,000 బైబిల్స్ పంచిపెట్టారు. ఏమండి, 1,50,00,000 ఎక్కువ తక్కువ? నాకు వినబడేది చెప్పాను.
ఎక్కువైనా? భారతదేశం అంతా 1,50,00,000. ఎక్కువ తక్కువ? మన దేశంలో 141 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది అండి? 141 కోట్ల మంది. ఈ 1,50,00,000లో సగం బైబిల్స్ అవుట్ రీచెస్ లోని, సండే స్కూల్స్ లోని కదా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళిపోతున్నాయి. అంటే కనీసం సగం బైబిల్స్ క్రిస్టియన్ హోమ్స్కి వెళ్తుంది. 141 కోట్లలో కేవలం 5 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. సో ఈ మిగిలిన 136 కోట్ల మంది క్రైస్తవులు కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో సగం అంటే 150 కోట్ల బైబిల్స్ పంచితే 1.5 crores బైబిల్స్ పంచితే సగం అంటే 75 lakhs బైబిల్స్ ని క్రిస్టియన్ హోమ్స్కి వెళ్ళిపోతే ఇంకా 136 కోట్ల మంది క్రైస్తవులు కాని వాళ్ళు ఉంటే 75 లక్షల మందికే బైబిల్స్ పంచుకెళ్ళాం. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ తక్కువ? తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ కదా. ఒకసారి బైబిల్ నుంచి ఒక వాక్యం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారి కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరినందున వారి మీద కనికరపడి. చాలండి, చాలు. ఏంటంట? కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు కాబట్టి వారు విసికి చెదిరిపోయి ఉన్నారంట. అర్థమవుతుందా? ఈ మధ్య కాలంలోనే మనకు తెలుసు, నార్త్ ఇండియాలో కొన్ని కోట్ల మంది వెళ్ళి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన వాళ్ళు అడగండి. నేను అడిగాను. నేను ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్ వెళ్ళాను. అక్కడ ఛత్తీస్గఢ్లో అదే మార్చ్ 1న ఓచుకోత చేస్తామన్నారు కదా. సో ఆ ప్రాంతం చూద్దామని నేను 2 వారాల క్రితం వెళ్ళాను. సో అక్కడ నాకు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అంటే తెలిసిన ఉన్నారు. వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళి ప్రేర్ వాక్ చేద్దామని వెళ్ళాను. వెనక్కి తిరిగి వస్తూ ఉంటే నేను వైజాగ్ నుంచి రాజమండ్రి ఒక ట్రైన్ తీసుకున్నాను. ఆ వైజాగ్ నుంచి రాజమండ్రి నేను ఎక్కిన ట్రైన్ ఢిల్లీ వెళ్తుంది. సో ఆ ఢిల్లీ వెళ్ళే ట్రైన్లో అందరూ చాలా మంది ఎవరు ఉన్నారు. అందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే కుంభమేళాకి వెళ్తున్నారు. సో నేను అన్న అడిగాను, ఎందుకు వెళ్తున్నావు కుంభమేళాకి అని అడిగాను. అంటే పాపాలు పోతాయన్నా అన్నాడు. ఎవరి పాపాలు పోతాయి అన్నాడు. మునిగిన వాళ్ళు పాపాలు అన్నాడు. సరే, మరి ఎంతమంది వెళ్ళారు ఇప్పటి వరకు? 30 కోట్ల మంది వెళ్ళారు అన్నాడు. ఆహా, మరి భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు కదా, మరి మిగిలిన 111 కోట్ల మంది పాపాలు పోవా అని అన్నాడు. వాడు కొంచెం డైలమాలో ఉన్నాడు. తర్వాత రెండో ప్రశ్న అన్నాడు, మరి మీ పేరెంట్స్ వచ్చి మునుగుతున్నారా మనోడు? అంటే నువ్వు వెళ్తావు పర్లోకానికి, మీరు మీ వాళ్ళు వెళ్ళరా అన్నాడు. వాడికి ఆన్సర్ లేదు. ఇవన్నీ మనవాడికే కాదు, రాధా మనోహర్ దాస్ మనం అడుగుతున్నాడు, యేసుప్రభువు నమ్ముకుంటేనే పరలోకం లేకపోతే లేదా? సరే, నేనే వాడిని అడిగాను. అప్పుడు నేను చెప్పాను, పాపం పోవాలంటే మనం ఇల్లు మునగక్కర్లా, మునిగిన తర్వాత నీ పాపం పోతుందా అని నీకు తెలియాలి అన్నాడు. అది చాలా కన్ఫ్యూజన్గా నన్ను చూస్తా ఉన్నాడు. నిజమే, మీరు అడిగి నాకు ఫనీ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను కలిపి 10 years కలిసి చదువుకున్నాను. 10 yearsలో 4 సార్లు రకరకాలైన మాలలు వేసుకున్నాడు. 4వ సారి నేను అడిగాను, పని ఎందుకురా ప్రతిసారి రంగురంగుల బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు 40 రోజులు దీక్ష చేస్తున్నావు ఎందుకు అని అడిగితే వాడు పాప క్షమాపణ అంటున్నాడు. పాపం పోయిందా? మరి నాకేం తెలుసు. అండ్ ట్రైయింగ్, ఇక్కడ యేసు ప్రభు దాని గురించి చెప్తున్నాడు. పీపుల్ ఆర్ ట్రైయింగ్. మనుషులు ప్రయత్నిస్తున్నారు. 30 కోట్ల మంది, 40 కోట్ల మంది పాపం పోగొట్టుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళందరికీ ఏముందనమాట? పాప భీతి ఉంది. కానీ వారికి ఎవరు లేరు? కాపరి లేరు కాబట్టి, నడిపించేవాడు లేడు కాబట్టి, మార్గం తెలియదు కాబట్టి విసికి చెదరిపోయి ఉన్నాడు. కాబట్టి సంఘంగా, కాపరులుగా, మీడియన్స్, ఆక్సిలరీస్గా దేవుడు 3 విషయాలు చేయమంటున్నాడు. ఆ 3 విషయాలు నేను ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదట బోధ విస్తారమే కానీ పని వారు కొద్దిగా ఉన్నారు. విజువలైజ్ అన్నాడు. చెప్పండి, విజువలైజ్ అన్నాడు. చూడు, సీనని బోధ విస్తారంగా ఉంది. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:16 అందరికీ తెలుసు కదా. 16 చదవద్దు, 17 నిమిషాలు. అదే 16 చదువు ఆపేస్తాం మనం, కానీ 17 చదువు. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందటికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అతిథి కుమారుని నామను విశ్వసించలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. యేసు ప్రభుని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళట్లేదండి. మనందరం నరకానికి వెళ్తా ఉంటే యేసు ప్రభు వచ్చి మధ్యలో ఆపి మనల్ని రక్షించాడు. యేసు ప్రభుని నమ్ముకోకపోతే నరకం కాదు,
అసలు యేసు ప్రభుతో సంబంధం లేకుండానే వీఆర్ ఆల్ డెస్టైన్డ్ టు హెల్. కనుక ఇప్పుడు మనం క్రైస్తవులుగా మన పని ఏంటంటే వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. చూడు, వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. పేతురు తన 2వ పత్రికలో రాస్తాడు 3:9 వచనంలో, అంతటా అందరూ మారుమనసు పొందాలని యేసు ప్రభు డిలే చేస్తున్నాడు. యోహాను తన పత్రికలో తన సువార్తలో 1:9 వచనం చెప్పినట్టు చూడండి, నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చాను, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు బుద్ధి లేదు, వీళ్ళు మారరు, వీళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళు మోడనం, ఇది కాదండి మనం చూడాల్సింది. మనుషులు ఆశపడుతున్నారు, పాపం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రయత్నం తర్వాత ఒకటి, ఒక ప్రయత్నం తర్వాత ఒకటి, ఒక ప్రయత్నం తర్వాత ఒకటి. ఎంత భక్తిగా బ్రతికినా, ఎంత నిష్ఠాగరిష్టంగా బ్రతికినా వారి పాపం పోవట్లేదు. కాబట్టి వాళ్ళ ఆశని చూడు అని చెప్తున్నాడు. చూడటమే కాదు, ఏం చేయాలి? అందుకని చూడండి, మళ్ళా రండి ఇక్కడికి. మత్తయి సువార్త 9:38 కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనడి. రెండోది యాగనైజ్ అనండి, యాగనైజ్, వేడుకో, అడుగు, బ్రతిమాలు, ప్రాధేయపడు. యేసు ప్రభు వారు యోహాను సువార్త 10వ వచనంలో నేను గొర్రెలకు జీవము సమృద్ధి జీవము కలిగించడానికి వచ్చానంట. కానీ 16వ వచనంలో ఒకసారి చూడండి, చూద్దాం. యోహాను 10:16, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అవి నా స్వరం విను, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడు. దేవుడు ఈజ్ వెరీ క్లియర్. అంతటా అందరూ మారు మనసు పొందాలి. యేసు అందరికీ ప్రభువు. యేసు ప్రభు ఈ నచ్చిన వాళ్ళకి, నచ్చిన వాళ్ళకి, అసహించుకున్న వాళ్ళకి, పూజించిన వాళ్ళకి, అందరికీ దేవుడు. కాబట్టి మనం వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి? ప్రభు కోత విస్తారంగా ఉంది, పని వారిని పంపించి. గిడియన్స్ గా మేము అదే చేస్తున్నాం. సంఘం వెళ్ళలేని స్థలాల్లోకి బైబిల్స్ పంపిస్తున్నాం. ఎవరి నేను నిలబడి మాట్లాడితే అనేకమైన సాక్ష్యాలు చెప్పగలుగుతాను. తలగడ కింద పెట్టుకొని నిద్ర పట్టింది కాబట్టి యేసు రక్షణ అంగీకరించాడు. గుజరాత్ లో బిజినెస్ మ్యాన్ పెంట కుప్ప మీద ఇలా చెప్పేశారు. డ్రైనేజీలో దొరికితే అది చూసి, అది తీసుకొని, అది చదివి, అదే మాట వినబడుతుంటే ఆ సౌండ్ అనుకరించుకొని చర్చికి వెళ్ళి ఆ మాటలు విని రక్షణ పొందాడు. కోయంబత్తూరులో ఒక ఆయన బోటు వైద్యం చేసుకుంటూ శవాల మీద ఆహారం, శవాల మీద బోటు వేసుకుని అతను రక్షణ పొందండి బైబిల్ చదివి. ఎన్నో సాక్ష్యాలు నిలబడి నేను చెప్పగలుగుతాను. వీఆర్ పీపుల్ హు విజువలైజ్, వి యాగనైజ్. మూడోది చెప్తున్నాడు, కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకోమని తన శిష్యులతో చెప్పారు. ఇవాంజలైజ్ అనండి, ఇవాంజలైజ్. మూడో చెప్తారా? విజువలైజ్, యాగనైజ్, ఇవాంజలైజ్. ఇవాంజలైజ్ అంటే సువార్త చెప్పు. యేసు ప్రభు సువార్త చెప్పినప్పుడు, యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు అనేక మంది రక్షణ పొందుతారు. భూత వైద్యులు రక్షణ పొందుతున్నారు. ఢిల్లీలో ఒక అమ్మాయి దయ్యం పడుతుందండి. ఆ అమ్మాయి దయ్యం పడుతుంది. ఆ అమ్మాయి దగ్గర దయ్యం పట్టినప్పుడు తనకంటే 40 కేజీలు బరువుగా ఉన్న వ్యక్తిని ఒక చేతితో లేపేస్తుందంట. దయ్యం విడిచిపెట్టేసిన తర్వాత చాకు తీసుకొని కోసేసుకుంటూ ఉంటుందంట. ఉప్పు కారం తీసుకొని రాసుకుంటుందండి. ఆ నొప్పి తట్టుకోలేక ఇలాంటి బ్రతుకు బ్రతకంటే చచ్చిపోదాం అనుకుంది. ఒకరోజు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. 58 కిలోమీటర్లు నడిచేసిందంట 6 గంటల్లో. ఎలా నడవగలిగింది? 58 కిలోమీటర్లు. దయ్యం నడిపించుకుంటూ వెళ్ళిపోయింది. చచ్చిపో. అక్కడికి వెళ్తే అక్కడ ఎవరు గిడియన్స్ బైబిల్స్ పంచి పెడుతున్నారు. ఒక స్కూల్ దగ్గర ఎవరో తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టేశారు. దయ్యం అప్పుడే విడిచిపెట్టేసింది. ఆ బైబిల్ని ర్యాండమ్ గా తీసింది. ఏదో వాక్యం చదివింది. యేసు ప్రభు నాకు కావాలి అని ఆశ కలిగింది. ఎవరు చెప్తారు యేసు ప్రభు గురించి? ఆమెకు తెలియదు ఎవరు. కానీ దేవుని జ్ఞాపకం చేస్తారు. 2 ఫ్రెండ్స్ ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, యేసు ప్రభు నమ్ముకో, దయ్యం పోతుంది. యేసు ప్రభు నమ్ముకో అంటే భూత వైద్యాలు చేయించాను, తాయితులు కట్టుకున్నాను, ఇమాముల దగ్గరికి వెళ్ళాను, అన్నీ చేయించాను. ఎవరో చేయలేదు, యేసు ప్రభు ఏం చేస్తారని తృణీకరించారు. కానీ ఈ మాట నాకు ఆశపడుతున్నారు. 1 రూపీ కాయిన్ బాక్స్ లోకి వెళ్ళి డబ్బులు వేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది, నువ్వు విన్నాను చెప్పిన యేసు ప్రభు గురించి నాకు చెప్పవా?
యేసు ప్రభువుని నా చెప్పని తెలుసుకుంటాను అంటే నేను చెప్తాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అని తెలియదు. పక్కన ఉన్నాడు ఎక్కడ ఉన్నావు, 56 కిలోమీటర్ల అవతల ఉంది, నువ్వు అక్కడే ఉండు. వాళ్ళకి చెప్పింది అక్కడే ఉంచండి ఆమెని. కొన్నిసార్లు వీఐడిగా ప్రవర్తించవచ్చు, వైడ్గా ప్రవర్తించవచ్చు. మీరు కంగారు పడదు, మేము వస్తాం. ఒకవేళ ఆయన నష్టపరిస్తే మేము కడతాం అనుకొని వాళ్ళ కారులో ప్రయాణమై రావడానికి టైం పట్టింది. 2 గంటలు వచ్చారు, ఆమె తీసుకున్నారు, ఆమె రక్షణ పొందింది, యేసుతో అంగీకరించింది. మళ్ళా దైవం ఇప్పుడు రాలా. ఈరోజు obedience పరిచర్యకి ప్రోత్సహిస్తున్న సేవకులకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. కానీ ఇంకా ప్రోత్సహిస్తారని, మాకు ఇంకా మెంబర్స్ కావాలి, మాకు ఇంకా ఆపర్చునిటీస్ కావాలి, మాకు ఇంకా ఫండ్స్ కావాలి. కాబట్టి ఇందాక నేను చెప్పాను, మీ నుంచి మేము అడిగేది మెంబర్స్ని అడుగుతున్నాం, చర్చ్ ప్రెజెంటేషన్స్ అడుగుతున్నాం. అంతేకాదు మీ చర్చ్లో యూత్ మీటింగ్స్ కానీ లేదా VBS కానీ జరుగుతున్నప్పుడు మీ సంఘంలో ఉన్న యవనస్తుల్ని, చిన్నపిల్లల్ని, వారి ఫ్రెండ్స్ని, నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ని ఈ కార్యక్రమాలకు ఇన్వైట్ చేయండి అని వాళ్ళని ప్రోత్సహించండి. మీరు మాకు తెలియపరిస్తే మా క్యాంప్ వాళ్ళు వచ్చి మీకు బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి పరిచయను ప్రోత్సహించండి అని అడగడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాం. అంత మాత్రమే కాదు, అనుదినం మీ సంఘ ప్రార్థనలో ఈ గిడియన్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి అని అడగడానికి మీ దగ్గరికి వచ్చాం. ఈ సమయంలో నేను ముగింపులో ఇక్కడున్న దైవజనులందరికీ ఒకసారి వందనాలు తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి ఇక్కడున్న పాస్టర్స్, ఎవాంజలిస్ట్, ఇంకా ఎవరైనా మినిస్టర్స్ లేకపోతే రెవరెండ్స్ ఉంటే దయచేసి ఒకసారి లేచినటువంటి మీ అందరినీ మేము మీ కొరకు కూర్చొని ప్రార్థన చేయాలనుకుంటున్నాం. అలాగే మిమ్మల్ని మీకు వందనాలు తెలియజేయాలనుకుంటున్నాం. దయచేసి ఇక్కడున్న సేవకులందరూ ఒకసారి లేచి నిలబడండి. శాంసుందర్ గారిని చూడండి, చాలా సంతోషం. ఇక్కడ పాస్టర్స్ కోసం ఒకసారి చెప్పలు కొడదామా? మేము గిడియన్స్ ఇంటర్నేషనల్ తరఫున మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తున్నాం. మా పరిచయం కోసం ప్రార్థన చేయండి, అలాగే మాకు ఆపర్చునిటీస్ ఇవ్వండి డిస్ట్రిబ్యూషన్కి, అలాగే చర్చ్ ప్రెజెంటేషన్స్కి, అలాగే మెంబర్స్కి కూడా మాకు దయచేయండి. మీరు ఐడెంటిఫై చేయండి, లోకల్ క్యాంప్ వారిని సంప్రదించండి, మాకు మెంబర్స్ని ఇవ్వండి. మీ అనుమతి లేనిది, మీరు సిఫారసు చేయలేదు ఎవరిని మెంబర్స్గా తీసుకోం. కాబట్టి ఈ సమయంలో ఈ క్యాంప్ కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ఇప్పుడున్న గిడియన్స్ అండ్ ఒకసారి మీ చేతులు వారి వైపు చాపండి, చిన్న ప్రార్థన చేసి మా పరిశుద్ధమైన తండ్రి, సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామములో వారిని దీవిస్తున్నాం. నేను వారిని సంఘ కాపరులుగా, సేవకులుగా, నేను సువార్థికులుగా మీరు పిలిచిన దాన్ని బట్టి వందనాలు. యేసు నామములో వారిని దీవిస్తున్నాను. నేను ఏదో గిడియన్స్ గా వారి తరపున ప్రార్థన చేస్తున్నాను. వారు క్రీస్తు చేసినందుకు వారి ప్రయాసం వ్యర్థం కాదని నమ్ముతున్నాం. నేను వారి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారిని జ్ఞానం మాటలకు అక్కడ నీ దేవుడు పలికినట్టు నీ ఆత్మాభిషేకాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను. సార్ నాయన ఈ దినాన్ని పాస్టర్స్ అప్రిసియేషన్ బ్యాంక్వెట్ లో వారు మాకు ఇస్తున్న సహకారాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వారిని, వారి పరిచయం